మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. జై మోడీ, జై మోడీ, జై మోడీ. ఉగ్రవాదం, 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 ఉగ్రవాదం. జై భారత్, జై భారత్, జై మోడీ, 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 మోడీ. జై భారత్, జై భారత్. ఉగ్రవాదం, 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 ఉగ్రవాదం. జై మోడీ, జై మోడీ, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. ఉగ్రవాదాన్ని తుదముట్టిద్దాం, తుదముట్టిద్దాం, ఉగ్రవాదాన్ని తుదముట్టిద్దాం. టెర్రరిజం దేశ ప్రజలకు ప్రొద్దుటూరు నుండి విజ్ఞప్తి. నిన్న జరిగినటువంటి పహల్గావ్ ఇన్సిడెంట్ ను మనమందరము, భారతదేశం మొత్తము ఇవాళ ముక్త కంఠంతో ఖండిస్తా ఉంది. ఈ ఖండింపు ముఖ్య కారణము హిందువు అని చెప్పి చంపడమే పెద్ద నేరమైంది. లౌకిక దేశం అని చెప్పేటువంటి భారతదేశాన్ని ఈ ఇన్సిడెంట్ తో అయినా కానీ భారత ప్రభుత్వం ఈ లౌకిక దేశం, భారతదేశం అనేది తీసేసి హిందుస్థాన్ గా నామకరణం చేయాలని ఈ సభావేదిక ద్వారా ప్రభుత్వానికి మేమందరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం. లౌకికం అనే పదంలోనే అర్థం లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్క జాతి విడిపోయి మాట్లాడుతున్నారు భారతదేశంలో. హిందువులకు, మెజారిటీ దేశమైనటువంటి హిందువులకే ఇక్కడ రక్షణ కరువైన సమయంలో హిందువులందరూ ఏకకంఠంతో పోలరైజేషన్ అయి హిందువుగా నిలబడిన వ్యక్తులనే ఎన్నుకోవాలని ఈ సభ ద్వారా మేమందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భారత్. ప్రొద్దుటూరు తరఫున ఇండియా వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా, ఈనాడు ఈ యొక్క పహల్గాంలో జరిగిన మారణకాండను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో మనమందరం ఖండిస్తున్నాము. ఏదో గ్రౌండ్ లో పోయి తుపాకులు పట్టుకొని కాల్చేది కాదు. దమ్ము ఉంటే నువ్వు వచ్చి ప్రతి ఒక్కరి మీద దండయాత్ర చేసి అయితే ఉంటే, ఒక మైదానంలో అందరూ ఫ్యామిలీలతో ఉంటే నువ్వు పోయి కాల్చడం అనేది చాలా తప్పు. అదే విధంగా మీరు చేసే పని ఇంకోటి ఏమంటే, హిందువా అవునా కాదా అని
చాలా దుర్మార్గంగా మీరు ప్రవర్తించినారు. ఆ ప్రవర్తన తీరుకు ప్రతి ఒక్క భారతీయుడు ఈ బొద్దు ముక్త ఖండంతో ఖండిస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంక మీద జరగకుండా ఉండాలంటే మోడీ గారు ఖచ్చితంగా ఉండాలా. జై మోడీ, భారత్ మాతాకి జై. భారతీయులంతా ఏకం కావాల్సినటువంటి అవసరం, సమయం, సందర్భం ఆసన్నమైంది. అమాయకులైనటువంటి సామాన్య పౌరులను, ఆడవారిని, మగవారిని దుశ్చర్యగా టెర్రరిస్టులు కాల్చి చంపడమే కాకుండా ఇవాళ కారులో వాళ్ళు ఆ టెర్రరిస్టులు పోతూ పోతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. మేము ఇంతటితో ఊరుకోం, మేము చంపేస్తామని ఒక సిగ్నల్ ఇస్తూ ఒక కారులో ఒక వీడియోను పంపించారు, హెచ్చరిక చేశారు. అందుకు ధీటుగా మన భారత ప్రధానమంత్రి, మన భారత రక్షణ శాఖ మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మిమ్మల్ని లోపలికి వెంటాడి మీ దాంట్లోకి ప్రవేశించి చంపి పడేస్తామని చెప్పి ఒక దీర్ఘమైనటువంటి ఒక ప్రకటనను విడుదల చేశారు. జై మోడీ. ఈ రకమైనటువంటి సందర్భాన్ని ఎవరు క్రియేట్ చేశారు? టెర్రరిస్టులు క్రియేట్ చేశారు, అన్య మతస్థులు క్రియేట్ చేశారు, మత ఛాందసవాదులు క్రియేట్ చేశారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ పొగిడేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఇలాంటి దుశ్చర్య 14 ఏళ్ల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడము, ఇది ఒక స్ట్రాటజిక్, మన దేశాన్ని కుల్లబొరచడానికి ఏదో ఒక స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ఈ స్ట్రాటజీని మనమందరం ఎండగట్టకపోతే భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోతుందనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని పసిగట్టి ప్రతి పౌరుడు, ప్రతి దేశవాసి ఒక నరేంద్ర మోడీ లాగా, ఒక అమిత్ షా లాగా పోరాడి ఈ టెర్రరిజాన్ని అణిచివేయాలని ఇందు మూలంగా ప్రజల తరపున, ఆర్ఎవై సభ తరపున మేము కోరుతున్నాం. జై భారత్. నిన్న పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని మనము తీవ్రంగా ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్క టెర్రరిస్టును మనము కాల్చివేయడమే వాళ్లకు మనము అసలైన ఘన నివాళి అర్పించడం సాధ్యమవుతుంది. ఈ సమయంలో మోడీ తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయానికి భారతదేశంలో ఉండే 100 కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలుపుతూ మనమందరము ఐకమత్యంగా మోడీ తీసుకునే నిర్ణయాలు సమర్థించి మన 100 కోట్ల మంది భారతీయుల ఆశయాలకు అనుగుణంగా వాళ్ళను తుదిపట్టించేదాకా మనము వెనుకాడకూడదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న జరిగిన కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ లో జరిగిన ఘటనకు సందర్భంగా ఈ రోజు జనసేన పార్టీ తరఫున ఇక్కడ శివాలయంలో మేము నిరసనకు ప్రభుత్వం మా జనసేన పార్టీ తరఫున పాల్గొనడం జరిగింది. అలాగే మొన్న జరిగిన ఈ ఘటనకు జనసేన పార్టీ 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. మోడీ తీసుకుపోయే ఏ నిర్ణయానికైనా మన భారతదేశం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుంది. అదే విధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 3 సంతాప దినాలుగా ప్రకటించి మొదటి దినము జెండా అవతరణము, 2వ రోజు కోతుల ప్రదర్శన, 3వ రోజు మానవహారంగా ఈ ప్రదర్శన చేపట్టడం జరుగుతుంది. ఈ పాకిస్తాన్ లో చేసిన ఈ దుశ్చర్యకు ప్రతిఫలం ఖచ్చితంగా మన మోడీ తీసుకుంటారని దృఢ సంకల్పంతో మన జనసేన పార్టీ నాయకులు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. జై మోడీ, జై మోడీ. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.